కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రహదారులకి మోక్షం లభించిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తో కలిసి మంత్రి రోడ్లకు శంకుస్థాపన చేశారు. దూలపాడు ఆటో రోడ్ నుంచి వెల్వడ్డం ఆటో రోడ్డు వరకు పూర్తిగా దెబ్బతిన్న రహదారులు గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. త్వరలో ముత్యాలంపాడు బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకుని మైలవరం నియోజకవర్గంలో ఏడాదిలోనే అన్ని రహదారులను పూర్తి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రాల వరకు దాదాపుగా 5 నుంచి 6 మంది చనిపోవటం, ఒక 15 నుంచి 20 మందికి గుంటల్లో కింద పడి కాళ్ళు చేతులు ఇరగటం, ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. ఇదంతా గత ప్రభుత్వం సకాలంలో నిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా నిధులు కేటాయించి ఒక పక్క నుంచి రోడ్లు పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా మన మైలవరం నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు కేవలం R&B రోడ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటి ప్యాకేజ్ కింద 6 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం వెళ్ళడం భాస్కర్ నగర్ దగ్గర నుంచి గణపవరం అటు రోడ్డు దాటి మన రెడ్డిగూడెం మలుపు తిరిగే వరకు కూడా మొదటి దశ పూర్తయింది. అక్కడ నుంచి చంద్రాల వరకు ఒక 85 లక్షల విలువైన పనికి మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ చంద్రాల దాటిన దగ్గర నుంచి 6 కోట్ల రూపాయలు, ఇంకొక 2 కోట్ల రూపాయలు, 8 కోట్లు శాంక్షన్ అయింది. ఈ మధ్యలో 85 లక్షలకు సంబంధించి ఇప్పుడే నేను మంత్రి గారికి చెప్పాను. లేదు తక్షణం ఇప్పుడు 85 లక్షలు కూడా ఈ రోడ్డుతో పాటు కంటిన్యూషన్ చంద్రాల వరకు కొత్త రోడ్డు నిర్మించే దానికోసం నేను అధికారులకు ఆదేశిస్తానని చెప్పారు. వెల్లడం నుంచి ఈ శాసనసభ్యులు వసంత నాగేశ్వరరావు, కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా చిన్ని గారు, ఎంపీ గారు, ఈ యొక్క నియోజకవర్గం దాదాపుగా ఈ యొక్క రోడ్లన్నీ కూడా రిలీవల్ కాకపోవడం వల్ల చాలా ప్రాంతాలు కూడా నడవలేనటువంటి పరిస్థితులు ఉండడం జరిగింది. ఏదైతే వచ్చిన తర్వాత వారిద్దరి కృషి వలన ఈ రోజు దాదాపుగా 29 నుంచి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్లన్నీ కూడా గుర్తులు లేకుండా చేయడం జరుగుతాం. ఇదే కాకుండా కొన్ని బ్రిడ్జీలు కూడా చెప్పారు. ఇంకా కొన్ని రోడ్లు కూడా బాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏవైతే రోడ్లన్నీ కూడా R&Bకి సంబంధించినటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా గతంలో ఈ రెన్యువల్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు వచ్చేది కాదు. ఈ రోజు ఇక్కడ ఎప్పుడు కలిసినా కానీ కూడా కృష్ణప్రసాద్ గారు ఒక్కటే, తన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి అటు జనసేన ఇటు బీజేపీ కూటమి ప్రభుత్వానికి అంతా కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు. కాబట్టి ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో వారందరూ కూడా ప్రజాసేవలో ఉన్నారు. శాసనసభ్యులు వసంత నాగేశ్వరరావు గారు, కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా చిన్ని గారు, ఎంపీ గారు, ఈ యొక్క నియోజకవర్గం దాదాపుగా ఈ యొక్క రోడ్లన్నీ కూడా రిలీవల్ కాకపోవడం వల్ల చాలా ప్రాంతాలు కూడా నడవలేనటువంటి పరిస్థితులు ఉండడం జరిగింది. ఏదైతే వచ్చిన తర్వాత వారిద్దరి కృషి వలన ఈ రోజు దాదాపుగా 29 నుంచి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్లన్నీ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని ఆసక్తి గలవారు పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి 50,000, అలాగే మూడో బహుమతి 25,000 అని తెలియజేశారు. ఆటలో ప్రతిభ చూపిన వారికి ప్రత్యేకంగా బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్రౌండర్లను కూడా బహుమతులు ఉన్నాయని ఆసక్తి గలవారు సంప్రదించి పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పోలవరం జిల్లా బారడమిల్లి కాఫీ ప్లాంటేషన్ సమీపంలో దర్బార్ సింగ్ అనే వ్యక్తి బైక్పై వెళ్తూ ఉండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో దర్బార్ సింగ్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మధ్యప్రదేశ్ కోయలగడి ప్రాంతానికి చెందిన దర్బార్ సింగ్ బైక్పై రగ్గుల వ్యాపారం చేస్తూ ఉంటాడని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఏలూరి రామచంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జేవి నారాయణ పాల్గొన్నారు. ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులు వాడాలని, తద్వారా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు, మాజీ జిల్లా ఎస్సీ ప్రధాన కార్యదర్శి మట్టె మల్ల పుల్లయ్య, అలాగే సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా పేరంపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు రామిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. పొలం పనులకు సంబంధించిన మందు కోసం వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగులు రామిరెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుల నుంచి రైతు రామిరెడ్డి తప్పించుకుని డీఎస్పీ ఆఫీసుకు చేరుకుని తనను రక్షించాలని కోరగా టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం జరిగింది. ప్రస్తుతం రైతు రామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రాణాపాయ స్థితిలో వెళ్లిన రైతుకు సహాయం చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మరో వ్యక్తిపై ఇదే తరహాలో దాడి జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వికారాబాద్ కి దేని పని గురించి వచ్చినవే నువ్వు? ఏంది మందా? పూల గుట్టనికి మందు తీసుకొని వచ్చినావు. ఏడ తీసుకున్నావు మందు? నీ పేరేం పేరే? రామరెడ్డా. కోసిర్రా? ఏం చేసిర్రు? చాకుతో కోసిర్రా? ఏడేడ కోసిర్రు? ఈ చెయ్యికి కాలికి కోసిర్రా? ఏమన్నా ఏమన్నా ఫోన్లు ఏమన్నా పైసలు ఏమన్నా తీసుకురా? అన్ని తీసుకురా? ఏం పేరు నీ పేరు? రామరెడ్డి. పులుసు పిరంపల్లి. పిరంపల్లికి నుంచి ఎడికెత్తుంటివి? ఎందుకు వచ్చినావు రైలు పట్టణ కాడికి? మీ కొడుకుల గురించి నువ్వు వచ్చినావా? మా కొడుకులకు మా తమ్ముడికి జరగబడదు రాకపోయి ఏమైనా వచ్చినావు. వచ్చినాకల్లా వికారాబాద్ కి దేని పని గురించి వచ్చినవే నువ్వు? ఏంది మందా?